చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం రాముడి గురించి. శ్రీరాముడిని తండ్రి దశరథుడు అడవులకు వెళ్ళమని చెప్పాడు. తల్లి కౌసల్య వెళ్ళొద్దు అని అడ్డుకుంది. తల్లిదండ్రులలో తల్లికి కూడా గౌరవనీయమైనటువంటి స్థానం ఉంది కదా, అలాంటప్పుడు తల్లి మాటని శ్రీరాముడు ఎందుకు గౌరవించలేదు, ఎందుకు వినలేదు? తల్లికి కూడా కాదమ్మా, అసలు తల్లే నమాతు పరదైవతం. తల్లిని మించినటువంటి దేవత దేవుడు ఇంకొకడు లేడు. మొట్టమొదటి తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లికి మొదటి స్థానం ఇవ్వాలి. మరి మన ప్రశ్న ఏంటంటే, అడవులకి వెళ్దామని అన్నప్పుడు తండ్రి ఏమో స్వయంగా చెప్పలేదు. ఎక్కడా కూడా రామాయణంలో నువ్వు అడవులకి వెళ్ళురా అని చెప్పి, ఇప్పుడు రాముడు ఆ ఆజ్ఞని పరిపాలిస్తున్నాడు. తండ్రి గారేమి ప్రత్యక్షంగా చెప్పలా, పరోక్షంగా కైక చెప్పింది. అయ్యా, మీ నాన్నగారు ఇట్లా నాకు 2 వరాలు ఇచ్చాడు, ఆ వరం ప్రకారంగా నువ్వు వెళ్ళాలి. నువ్వు చెప్పినా మా నాన్న చెప్పినట్టే లెక్క. మా నాన్న మాట నీ నోట్లోంచి వస్తుంది కాబట్టి తండ్రి మాట పాలిస్తాను, తండ్రి ఆజ్ఞను పాలిస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను అడవులకి అన్నాడు. అయితే మీరు చెప్పినట్లుగా వెళ్ళేటప్పుడు అమ్మకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు కౌశల్యకి. వెళ్తే తల్లిని నేను చెప్తున్నాను రా, నువ్వు అడవులకి వెళ్ళొద్దు అని. ఇప్పుడు పెద్ద ధర్మ సంకటం ఏర్పడింది రాముడికి. ఎందుకంటే మనకి మామూలుగా పోటీ మానవుడైతే దాన్ని ఆ ధర్మ పరిష్కారం చేసేవాడు కాదు. కానీ ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారం శ్రీరామచంద్రమూర్తి. అందువల్ల ధర్మ పరిష్కారం చేశాడు ఆయన వెంటనే. అమ్మా, నువ్వు చెప్పిన మాట పాటించవలసిందే, కానీ మన ఇద్దరము నాన్న మాట పాటించాలి. ఎందుకనంటే తల్లికి సేవ ధర్మశాస్త్రం చెప్తోందమ్మా. ఇక్కడ గొప్ప వ్యాఖ్యానకారులు రాశారు, తల్లికి సేవ చెయ్యాలి. మొట్టమొదటి ఎవరికి సేవ చేయాలంటే తల్లికి సేవ చేయాలి. కానీ ఆజ్ఞని పాటించవలసి వచ్చినప్పుడు మాత్రం తండ్రి ఆజ్ఞని పాటించాలి. ధర్మశాస్త్రం వ్యాఖ్యానం చేసింది. అంటే సేవ విషయంలో మాత్రం తల్లికి ప్రథమ స్థానం, ఆజ్ఞా విషయంలో మాత్రం తండ్రికి ప్రథమ స్థానం ఇవ్వమని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల తండ్రి గారి యొక్క మాటని అనుసరించి నేను అడవులకు వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండి మీ యొక్క భర్త గారు నా యొక్క నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి సేవ నువ్వు చేయి అని చెప్పి ఆజ్ఞకి వచ్చేసరికి తండ్రి మాటను పాటించాలి. కాబట్టి సేవా విషయమా తండ్రి కాదు, మొట్టమొదటి తల్లి. కాబట్టి సేవకు సంబంధించి నీకే మొట్టమొదటి నేను చేస్తాను అని చెప్పి ధర్మ సంకటం ఏదైతే ఉందో ఆ ధర్మ సంకటాన్ని శ్రీరామచంద్రమూర్తి అద్భుతంగా పరిష్కరించాడు. ఇది రామాయణంలో ఉన్నటువంటి ధర్మ రహస్యం. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, బాహ్య పూజ కన్నా మానసిక పూజ మిన్న అని అంటారు. ఎందుకు మానసిక పూజ ఉత్తమమైనది? మానసిక పూజ అని అంటే మనస్సులో చేసేటువంటి పూజ, మనస్సులో ఉండేటువంటి ఒక భావన. దీనికి సంబంధించి మన సంప్రదాయంలో ఒక చమత్కారమైనటువంటి కథ కూడా ఉంది. మనం పైకి ఎంత మాట్లాడినప్పటికీ అది 100కి 1% అది ఫలితం ఇస్తుంది. కానీ మానసికంగా అదే శివారాధన, అదే రామారాధన, అదే అమ్మవారి ఆరాధన చేస్తే అది 100కి 99 ఫలితాన్ని ఇస్తుంది. ఎట్లా అంటే, ఇది ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఒక రైతు వెళ్ళాడట. వెళ్తే, అయ్యా నా జాతకం ఎలాంటిదో మీరు చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే ఆయన జ్యోతిష్కుడు చూశాడు. సరిగ్గా ఇవాళ రాత్రి 12 గంటలకి ఒక తాచుపాము వీడిని కాటేస్తుంది ఈ రైతుని అని ఉంది. ఆయన మొత్తం వాడి జాతకం మొత్తం చూశాడు. కానీ పాపం అది ప్రత్యక్షంగా చెప్పలేడు. ఎందుకంటే ఇవాళ రాత్రికే నువ్వు పోతున్నావురా, నీ జాతకం ప్రకారం తాచుపాము నిన్ను కాటేస్తుందిరా అని రైతుతో చెప్తే వాడు ఎక్కడ బెంబేలు పడతాడని చెప్పి, సరేరా రేపు పొద్దునరా మళ్ళీ నీకు చెప్తాను అన్నాడు. ఆడట వెళ్ళిపోయిన వెంటనే భార్యకి చెప్పాడు, ఇంక వాడు రేపు పొద్దున వచ్చే ప్రసక్తి లేదు, ఇవాళ రాత్రికి వాడిని పాము కాటేసేస్తుంది అని. ఈ రైతు సరే రేపు పొద్దున రమ్మన్నాడు కదా పెద్ద ఆయన అని చెప్పి అలా నడుచుకుంటూ వాళ్ళ ఊరికి వెళ్తుంటే దారిలో పాడుపడినటువంటి ఒక శివాలయం వాడికి కనిపించింది. ఈ రైతుకి శివాలయం కనిపిస్తే వాడు ఇంత మానసిక పూజ ఎంత గొప్పదో చెప్తున్నానమ్మా.
వీడు ఆ మంటపం చూశాడు, పాడుపడిపోయిన మంటపం. ఆహాహాహా, ఈ నాకే దగ్గరే గనక డబ్బులు గనక ఉంటే, అందరికంటే ఐశ్వర్యవంతుణ్ణి నేనే గనక అయితే, ఈ మంటపాన్ని ఎంత బాగా చేయించేవాడిని, ఈ శివాలయాన్ని ఎంత బాగా నిర్మించేవాడిని, నా స్వామి దగ్గరికి ఎంతమంది వచ్చేవారు, కనుల విందుగా ఈ ఎకరాల్లో పునర్నిర్మాణం ఎంత బాగా చేయించేవాడిని. ఆహా, ఎంత బాగున్నాడు, నేను నిర్మించిన ఆలయంలో ఆ శివుడు ఎంత బాగున్నాడు. ఆహా, నేను కొత్తగా నిర్మించినటువంటి ఆ దేవాలయంలో ఆ శివ సన్నిధిలో ఇదిగో నేను, నా భార్య, నా పిల్లలను కూర్చొని అదిగో ఆ శివ పంచాక్షరి స్తోత్రం చేస్తున్నాం. ఆహా, ఊహించుకుంటుంటేనే నాకు ఎంత ఆనందం కలుపుతోంది. నేను కొత్తగా నిర్మించిన మంటపంలోకి జనాలందరూ ఎలా తోసుకొని వస్తున్నారు, వారితోటి ఈ మంటపం ఎంత కళకళలాడిపోతోంది, ఇలా అనుకుంటున్నాడు. అప్పటికి సమయం 12 గంటలైంది. అంటే ఇంకెక్కడికి వెళ్ళాక అక్కడ ఆగిపోయాడు. సరిగ్గా ఒక తాచుపాము సరిగ్గా జ్యోతిష్కుడు చెప్పినట్లుగానే ఆ మంటపం దగ్గర ఉంది, ఆ పాడుపడిన మంటపంలో. వాడిని కాటేయటానికి సిద్ధంగా. ఆ 12 గంటల సమయం వచ్చేసరికి ఆ మంటపం ఉన్నట్టుండి మొత్తం కిందకి బద్దలైపోయింది, కింద పడిపోయింది. ఆ కింద పడిపోయినటువంటి ఆ మంటపంలో ఆ తాచుపాము కూడా చచ్చిపోయింది. వీడికి ఇదంతా ఏం తెలియదు. వీడు ఊహ, మానసిక పూజ చేశాడు శివుణ్ణి. మామూలుగా తెల్లవారింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలకృత్యాలు ఇవన్నీ తీర్చుకున్న తర్వాత మళ్ళీ జ్యోతిష్కుడు నన్ను రమ్మన్నాడు కదా అని చెప్పి ఈ జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చాడు. ఈ వచ్చినటువంటి ఈ రైతును చూసి జ్యోతిష్కుడు బిత్తరపోయాడు. ఆయన బాగా చదువుకున్నాయను కదా, రాత్రి ఇలా జరిగి ఉండాల్సిందే, ఇలా ఎందుకు జరగలేదని చెప్పి, రాత్రి ఏం చేసావురా నువ్వు అన్నాడు. నేను ఒక మండపం దగ్గర ఆగానండి, ఆగి ఇలా మానసిక పూజ చేశాను, ఆ శివుడికి సంబంధించి ఆ దేవుడిని ఊహించుకున్నాను, ఆ శివుడికి పూజ చేసినట్లుగా భావించుకున్నాను అనేసరికి అబ్బబ్బా ఎంత అదృష్టవంతుడు అని చెప్పి ఆ జ్యోతిష్కుడు అతన్ని కౌగిలించుకున్నట్టు ఆనందంతో. సరే, మొత్తానికి ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కట్టలేకపోవచ్చు, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ ఎక్కడన్నా పాడుపడిన దేవాలయం కానీ అలా పడి ఉంటే, ఆహా నా శివుడు ఎంత గొప్పవాడు, ఈ శివుడికి నేను దేవాలయం కట్టిస్తున్నాను, అలాంటి అదృష్టం నాకు వస్తే ఎంత బాగుండు, ఇలా అనుకుంటే కూడా మనకు ఆ శివాలయం కట్టించిన లేదా ఆ విష్ణు ఆలయం కట్టించినటువంటి ఆ పుణ్యం మన ఖాతాలో వేస్తారట. కాబట్టి బాహ్య పూజ కంటే కూడా మానసికంగా, నీకు శరీరంలో ఓపిక లేదు, మానసికంగా ఆరాధన చెయ్యి, అప్పుడు నీకు అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అని మన సంప్రదాయం చెప్తాం. గురుగారు, యోగాసనాలు వేసేవారిని యోగిగా పరిగణించవచ్చా? ఒక యోగికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలు ఏమిటి? యోగాసనాలు వేసేవాడందరూ యోగి కాడు, అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. యోగానికి సంబంధించి పతంజలి అనేటువంటి ఒక గొప్ప మహర్షి, పతంజలి అని అంటే ఆదిశేషుడి యొక్క అవతారం. పతంజలి మహర్షి యోగ సూత్రాలు అని రాశారు. ఆ యోగ సూత్రాల్లో యోగము అనేటువంటి దానికి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారు పతంజలి. యోగశ్చిత్తవృత్తి నిరోధకః. యోగము అని అంటే చిత్తవృత్తిని నిరోధించేటువంటి దానిని యోగము అంటారు. అటువంటి వ్యాపారం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, చిత్తవృత్తి నిరోధకమైన వ్యాపారం ఎవరు చేస్తారో వాడిని మాత్రమే యోగి అనాలి, కానీ యోగాసనాలు వేసిన ప్రతివాడు యోగి కాడు. చిత్తవృత్తి నిరోధకము అని అంటే ఏంటండి అంటే, మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండటం, దానిని యోగము అంటారు. ఎంత కష్టమమ్మా, మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదట, మనస్సు చాలా నిర్మలంగా ఉండాలట. ఒక తెల్లటి క్యాన్వాస్ గుడ్డ ఏ రకంగా ఉంటుందో ఎటువంటి ఆలోచనల మరకలు దాని మీద రాకూడదు. అది ఎలా వస్తుంది? పతంజలే చెప్పాడు. ఈ రకంగా మీరు చెయ్యండిరా, చేస్తే మీ మనస్సులో ఎటువంటి ఆలోచన లేకుండా మీ చిత్తవృత్తి ఆగుతుంది అని చెప్పాడు. దానికి ఏమని చెప్పాడంటే, ప్రత్యాహారం చేయమన్నాడు, ధారణ చేయమన్నాడు. ఇట్లాంటివి మొత్తం అష్టాంగ యోగము అంటారు. ఈ అష్టాంగ యోగాలు గనక మీరు అనుసరిస్తే 8 రకాల పద్ధతులు చెప్పాడు. ఈ 8 రకాల పద్ధతుల్ని గనక మీరు అనుసరిస్తే అప్పుడు మీకు యోగం కలుగుతుంది. మీ మనస్సులో వ్యాపారాలన్నీ అంటే కోర్కెలు, ఇలాంటివి కల్మషాలు ఇవన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నాడు. ఆ 8లో ఆసనము ఉంది. ఆ 8లో యోగాసనం కూడా ఉంది. యోగాసనాలు వేస్తే కూడా ఈ యోగం వస్తుంది, కానీ యోగాసనాలు వేసినంత మాత్రాన యోగి కాడు. ఆ 8 ఆచరించమన్నాడు. ఆ 8 తప్పనిసరిగా ఆచరించాలి, అప్పుడే వాడు యోగి కింద తయారవుతాడు. కాబట్టి యోగాసనాలు వేసిన వాడు యోగి కాడు, యోగంలో ఒక భాగం అది. గురుగారు, మరో సందేహం.
మన్మధుడిని శివుడు భస్మం చేస్తే పార్వతీదేవి ప్రాణం పోస్తుంది. ఈ అంశంలోని ఆ భావాన్ని మనం ఎలా గ్రహించాలి? శివుడు వాడిని బూడిద చేసేస్తే అమ్మవారు బతికిచ్చింది. అంటే భర్త చేసిన దానికి భార్య వ్యతిరేకం చేసిందా అని మనకి వెంటనే అనిపిస్తుంది, ఎందుకంటే మన బుద్ధి గనక వైశాల్యం పొందకపోతే. కానీ దీని వెనకాల చాలా అంతరార్థం ఉందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఎవరైతే ఉన్నాడో ఆ మన్మధుడికి అమ్మవారు సంజీవనౌషధి లలితా సహస్రనామం చెప్తుంది. అంటే శివుడి చేత కాల్చబడినటువంటి మన్మధుడికి అమ్మవారు సంజీవని మందులాగా ఉంది అని చెప్పి. ఎందుకని వాడిని బతికించింది అని అంటే, మన్మధుడు అంటే మన దృష్టిలో ఏంటంటే లోకంలో వ్యాపించినటువంటి అర్థం ఏంటంటే వాడు కోర్కెల్ని రగిలించేటువంటి వాడు. కానీ మన సంప్రదాయంలో మన్మథుడు అనేటువంటి వాడు అమ్మవారి యొక్క భక్తుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. కాది విద్య, హాది విద్య, ఆ విద్యల్లో చక్కగా ప్రప్రథమంగా నిలబడినటువంటి వాడు, ప్రప్రథమ భక్తుడు మన్మథుడు. అందుకని వాడిని అమ్మవారు బతికించింది. మరి ఇక్కడ ఎందుకు బతికించిందయ్యా అని అంటే, ఇక్కడ శివుడు చేసినటువంటి పని ఏంటంటే వాణ్ణి అనంగుణ్ణి చేశాడు. అంటే వాడిని ఒక బూడిద చేశాడు. అమ్మవారు ఆ అనంగత్వానికి సార్థకత కల్పించింది. దీన్ని ప్రతీకాత్మకంగా తీసుకోమన్నారు. అంటే దేహంలో ఈ దేహం ఉన్నంత వరకు కూడా అహంకారం ఉంటుంది. నేను నాది అనేటువంటి అహంకారం ఉంటుంది, నాకు సంబంధించింది. మన్మధుడు వాడు బూడిదేవటానికి శివుడు వాడిని ఎందుకు బూడిద చేశాడంటే, నేనే కదా ఈశ్వరుని జయిస్తాను. ఇంద్రుడు అడిగాడు, ఆ కుమార సంభవ మహాకావ్యంలోనే ఉంటుంది. ఎవరిప్పుడు ఆ శివుణ్ణి మళ్ళీ ఈ కామం వైపు, కోరికల వైపు మళ్ళిస్తాడంటే, నేనున్నాను కదయ్యా, నన్ను కాదనేవాడు ఎవడున్నాడు, నా దెబ్బకు ప్రతివాడు పడిపోవాల్సిందే నేను అని మన్మధుడు నా అనేటువంటి అహంకారం చూపించాడు. కాబట్టి ఇక్కడ నేను నాది అనే అహంకారం ఈ దేహానికి ఉంటుంది కాబట్టి ఆ దేహాన్ని బూడిద కింద మార్చాడు. అంటే అహంకారాన్ని బూడిద కింద మార్చాడు. కానీ అహంకారం ఎప్పుడైతే బూడిదైపోయిందో, కానీ వాడి మనస్సు చాలా మంచిది, వాడు అనంగుడే. కానీ ఇప్పుడు చూడండి, పడవ సముద్రంలో ఉంది, సముద్రంలో మునిగిపోతున్నటువంటి వాడు పడవ కావాలి అని అనుకుంటాడు. ఒడ్డున ఉన్నటువంటి వాడు పడవ కావాలి అనుకుంటాడు. పడవతోటి ప్రత్యేకంగా అవసరం లేదు, కానీ సముద్రంలో ఉన్నటువంటి వాడికి పడవ కావాలి అనుకోవటం అవసరం. ఒడ్డున ఉన్నటువంటి వాడికి పడవ కావాలి అని అనుకోవటం వాడికి అవసరమే, కానీ ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ రకంగానే ఇక్కడ దేహంతో ఉన్నంతసేపు వాడిలో అహంకారం ఉంటుంది, దేహం లేనప్పుడు వాడిలో అహంకారం అనేది ఉండదు. అందువల్ల అమ్మ వాడిని అనంగుణ్ణి చేసింది. ఒక రతీదేవికి మాత్రం వాడి రూపం కనపడుతుంది, మనం భర్త యొక్క రూపం కనపడుతుందని చెప్పింది. అందువల్ల అమ్మవారు బతికించడంలో ఇక్కడ భర్తని ధిక్కరించినట్టు కాదు, ప్రతీకాత్మకంగా మనం ఆలోచిస్తే అహంకారాన్ని పోగొట్టాడు భర్త. ఆ అహంకారాన్ని పోగొట్టి పరిశుద్ధుడయ్యాడు కాబట్టి వాడికి అనంగత్వాన్ని ఇచ్చి లోకంలో ఒక దారిని చూపించింది అమ్మ, భక్తుల్ని కాపాడింది. ఈ రకంగా మనం సమన్వయం చేసుకోవాలి. గురువుగారు, నాసాగ్ర దృష్టితో ధ్యానం చెయ్యాలి అని భగవద్గీతలో ఉంది. నాసాగ్ర అని అంటే ముక్కు చివర అని అర్థం వస్తుంది కదా, ఏ రకంగా ధ్యానం చేయాలి? కస్తూరి తిలకం లలాట ఫలకే అనే ప్రసిద్ధమైనటువంటి లీలాసుకుల వారి యొక్క శ్లోకం ఉంది. అందులో బాలకృష్ణుణ్ణి వర్ణిస్తూ నాసాగ్రే నవమౌక్తికం అని వర్ణిస్తారు. అంటే ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు కనుక ముక్కు పుడక ఏ రకంగా ముక్కులకి పెట్టుకొని ఉంటారో, బాలకృష్ణుడు కూడా ఆ రకంగానే నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అని చెప్పి అటువంటి బాలకృష్ణుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ముక్కు చివర ముక్కెర పెట్టుకున్నటువంటి ఆ స్వామిని నేను ధ్యానిస్తున్నాను. కృష్ణుడు ఆ రకంగా ఉంటాడట. అందువల్ల నాసాగ్రే నవమౌక్తికం, అందువల్ల నాసాగ్రములో ముక్కు పుడక కలిగినటువంటి బాలకృష్ణుణ్ణి ధ్యానించేటువంటి పద్ధతి కాబట్టి నాసాగ్రం. ఇప్పుడు మన ప్రశ్నకు వద్దాం. నాసాగ్రం ఏంటండి? ఎవరైనా సరే భ్రూమధ్యము అక్కడ, ఎందుకంటే భగవద్గీతలో ధ్యానయోగం అని ఉంది. ధ్యానయోగంలో నాసాగ్రము అనేటువంటి పదానికి అర్థం ఏమని చెప్పారు అని అంటే, ఈ కంటి యొక్క చూపు భ్రూమధ్యానికి వెళ్ళాలట. అంటే చూడండి, ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఈ చూపు భ్రూమధ్యానికి వెళ్ళేటట్లుగా ధ్యానం చేయమన్నారు.
అది నాసాగ్రము అని అంటే ముక్కుకి పైన మధ్యలో ఉండేటువంటి భ్రూమధ్యం. ఈ భ్రూమధ్యాన్నే అవిముక్త దేశము అని అంటారు. అవిముక్త దేశము, దీన్నే ఈ భ్రూమధ్యం ఏదైతే ఉందో దీన్నే కాశీ అని అంటారు. మోక్షప్రదాయకం అని చెప్పి కాశీ అని అంటారు. కాబట్టి దానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ మధ్య ప్రదేశంలోకి మన చూపుని అలా పెట్టమంది, అలా ధ్యానం చేయాలట. అంటే ధ్యానం చేసేటప్పుడు చూపు ఈ భ్రూమధ్యానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇక్కడ ముక్కు చివరి అది అసాధ్యం. ఈ ముక్కు చివరని కాదు, ఈ ముక్కుకి పైన ఉన్నటువంటి భ్రూమధ్యంకి నీ చూపుని స్థిరంగా ఉంచగలుగుతూ ధ్యానం చేయమని చెప్పి మన వాళ్ళు నాసాగ్రే అనే పదానికి అర్థాన్ని నిర్వచించారు. ఆ రకంగానే మనం స్వీకరించాలి, కానీ ఈ ముక్కు చివరని మాత్రం మనం ధ్యానం చేయకూడదు, ఆ అర్థాన్ని మనం స్వీకరించకూడదు. గురుగారు, స్వయంభువ మనువుకి దశరథ మహారాజుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? దశరథ మహారాజుకి 350 మంది భార్యలు ఉన్నారా అనటం నిజమేనా? స్వయంభువ మనువే 3 జన్మల్లో వరుసగా ఈ లోకంలో జన్మించాడు అని పెద్దవాళ్ళు చెప్తారు. మొదటి జన్మేమో దశరథ మహారాజు కింద పుట్టాడు, తర్వాత వసుదేవుడి కింద పుట్టాడు, తర్వాత హరివ్రతుడు అనేటువంటి బ్రాహ్మణుడి కింద పుట్టాడు స్వయంభువ మనువు. అతని భార్యలు వరుసగా వచ్చారు, కౌసల్య, ఇలాగా ఒక్కొక్క జన్మలో. ఈ దశరథుడి జన్మలో అతనికి 3 భార్యలు, తర్వాత 2 వసుదేవుడికి, తర్వాత ఒకే ఒక్క భార్య. కానీ ఆయనకి 350 మంది భార్యలు లేరు. దశరథ మహారాజుకి లోకంలో ఉన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. ఆయనకి కేవలం 3 భార్యలు మాత్రమే ఉన్నారు, ఈ స్వయంభువ మనువు యొక్క అవతారమైనటువంటి దశరథ మహారాజు. మరి 350 మంది అని ఎందుకు అంటున్నారు, ఎందుకు లేరు అనే మనకు ప్రశ్న వస్తే దీనికి సమాధానం మనకి బాలకాండలో, వాల్మీకి రచించినటువంటి బాలకాండలో మనకు కనపడుతుంది. పాయస పురుషుడు ఆ యజ్ఞపాత్రని ఆ అగ్నిగుండం నుంచి బయటికి తీసుకువచ్చి, నీ భార్యలకి, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలమ్మా, నీ భార్యలకి దీనిని పంచిపెట్టు అన్నాడు. నీ భార్యలకి దీనిని పంచిపెట్టు అని అంటే ఆయనకి అప్పటికే కనుక ఈ 350 ప్లస్ 3 ఉంటే 353 ఈ పాయసాన్ని ఆయన పంచిపెట్టాలి. నిజంగా కనుక ఆయనకు భార్యలే గనక ఉంటే ఆయన కేవలం 3 మాత్రమే ఈ పాయసాన్ని పంచాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 మాత్రమే పంచాడు, కానీ భార్యలకి అన్నప్పుడు ఆ 350 మందికి పంచలేదు. అయితే మరి ఈ 350 మంది ఎవరండి? అంతఃపురంలో ఉండేటువంటి పరిచారికలు, సేవ చేసేటువంటి వాళ్ళు 350 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చేసి దశరథ మహారాజు భార్యల కింద మనల్ని చెప్పటం అనేది లోకంలో ఒక ప్రచారం అయిపోయింది. ఆయనకి మాత్రం కేవలం 3 భార్యలు, ఆ 350 మంది పరిచారికలు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఆ పాయస పాత్ర తీసుకుని వచ్చినప్పుడు 3 భార్యలకి మాత్రమే దాన్ని పంచాడు, భార్యలు అయితే అందరికి పంచిపెట్టేవాడు కదా. ఇది దీనికి సమాధానం పెద్దలు చెప్పారు. గురుగారు, శివ మంత్రానికి మా జీవాక్షరం అని, అలాగే మాధవ మంత్రానికి రా జీవాక్షరం అని త్యాగరాజస్వామి వారు అభివర్ణించారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా మనం తీసుకోవాలి? జీవాక్షరము అని అంటే ప్రాణభూతమైనటువంటి అక్షరం. ఆ అక్షరం గనక ఆ మంత్రంలో గనక లేకపోతే మొత్తం మంత్రం యొక్క అర్థమే మారిపోయి చెడు అర్థం వస్తుంది. ఉదాహరణకి నమశివాయ శివమంత్రం. ఈ నమశివాయలో మా అనేటువంటిది జీవాక్షరం, ప్రాణభూతమైనటువంటి అక్షరం. ఈ మాని పక్కకి మనం తీసేసామనుకోండి, తీస్తే నా శివాయ, శివుని కొరకు కాదు నా నమస్కారం, ఎంత చండాలమైనటువంటి అర్థం వస్తుందమ్మా. అందువల్ల నా శివాయ అంటే కుదరదు కదమ్మా, నమశివాయ, శివుని కొరకు నమస్కారం. కాబట్టి అక్కడ మా అనేటువంటి అక్షరం తప్పనిసరిగా ఉండాలి. ఇక ఓం నమో నారాయణాయ, నారాయణాయలో రా అనేటువంటిది ఇక్కడ జీవాక్షరం. ఎందుకంటే రా తీసేసామనుకోండి ఓం నమో నాయనాయ అని వస్తుంది. రా అనేటువంటి దీర్ఘాక్షరం మనం తీసేస్తే నాయనాయ అంటే అయనము అని అంటే మార్గం. రామాయణము రాముని యొక్క మార్గము, ఉత్తరాయణము ఉత్తరం దిక్కు వైపు సూర్యుడు నడిచేటువంటి మార్గము. కాబట్టి అయనము అనే పదానికి అర్థం ఏంటంటే మార్గము అని అర్థం. ఇక్కడ మనం ఆ రా అనేటువంటి అక్షరం గనక, ఆ బీజాక్షరాన్ని, ఆ ప్రాణాక్షరాన్ని గనక తీసేస్తే నాయనాయ అంటే ఎవరైతే మార్గము లేకుండా ఉంటాడో,
తోవ తప్పి ఉంటాడో అతనికి నేను నమస్కారం. ఒక చెప్పటానికి వీలు లేనటువంటి ఒక దురర్థం మనకి వస్తుంది. కానీ అదే రా అందుకని తప్పనిసరిగా గనక ఉంచితే ఓం నమో నారాయణాయ, నారమునందు నీటి యందు ఎవరైతే నివసిస్తూ ఉన్నాడో ఆ మహానుభావుడైనటువంటి ఆ విష్ణువుకి నేను నమస్కారం చేస్తున్నాను. కాబట్టి ఆ రా అనేటువంటి బీజాక్షరం కానివ్వండి, నమశివాయలో ఉన్నటువంటి మా అనేటువంటి బీజాక్షరం కానివ్వండి, ఆ 2 మంత్రాలకి కూడా అవి ప్రాణభూతములైనటువంటివి. అందువల్ల ఆ విషయాన్ని ఈ లోకంలో సద్గురువైనటువంటి త్యాగరాజస్వామి చక్కగా కీర్తనలో మనకి చాటించాడు. త్యాగరాజస్వామినే నమః. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.